అప్డేట్ చూస్తే వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకున్న ఒడిషా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. రైట్, వాతావరణంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్ హరి. ఐఎండీ అంచనా వేసినట్టుగానే సరిగ్గా 3వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా రానున్నటువంటి 48 గంటల్లో బలపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఒరిస్సా, పశ్చిమ బెంగాల్తో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలపై ప్రభావం ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే చెదురుమదురుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ అల్పపీడనం తోడవడంతో మరింత వాటి ప్రభావం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యంతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వానలు కురవబోతున్నాయి. ముఖ్యంగా సముద్ర వాతావరణాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. పూర్తిగా సముద్రం అంతా అలజడిగా మారినటువంటి సందర్భాన్ని కూడా గమనించవచ్చు. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. అలాగే అత్యధికంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తుంది. అయితే రానున్నటువంటి 48 గంటల్లో ఈ అల్పపీడనం బలపడితే కనుక సుస్పష్టమైనటువంటి అల్పపీడనం, ఆ తర్వాత వాయుగుండంగా బలపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండడంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సాయంత్రం అయ్యేసరికి కుండపోత వాన కురుస్తుంది ఏజెన్సీ ప్రాంతాల్లో. ఇప్పుడు తాజాగా ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మరింత వర్షాలు పుంజుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హరి. ఓకే అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.